నమస్తే మాస్టర్. నమస్తే మాస్టర్స్ అందరికి. ముందుగా ధ్యాన గురువు అయినటువంటి పితామహ పత్రేజీ గారికి కళల ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి వంశీ కిరణ్ గురువు గారికి హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే వింటున్న మీ అందరికీ మీతో సహా నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ చక్కటి ప్లాట్ఫామ్ ద్వారా మానస మేడం గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మనం మహాజ్ఞాన పుస్తకంలోని పార్వతీదేవి గురించి అరుణా మేడం గారికి ఆటో రేటింగ్ ద్వారా ఏదైతే జ్ఞానాన్ని అందించారో ఆ జ్ఞానాన్ని ఇవాళ మనం చక్కగా అందుకుందాం ఫ్రెండ్స్. దీంట్లో పార్వతీ మాత గురించి అరుణా మేడం గారికి ఏమి అందిస్తున్నారనే విషయాన్ని మనం ఇవాళ తెలుసుకుందాం. దీంట్లో పార్వతీదేవి అన్నప్పుడు మనకి అందరికీ తెలిసిన విషయమే ఫ్రెండ్స్. త్రిమూర్తుల్లో ఒకరైనటువంటి శివుడికి పార్వతీదేవి పత్నిగా భార్యగా మనకి తెలిసిన విషయమే. అలాగే ఆయన తల్లిదండ్రులు పార్వతీదేవి యొక్క తండ్రి హిమవంతుడు, ఆయన పర్వతరాజు అనమాట. ఆయన కుమార్తెగా కూడా ఆమెకు పార్వతి అనే పేరు వచ్చినట్లుగా కూడా మనకి ఇది వరకే తెలుసు అనమాట. ఇక్కడ పార్వతీదేవి జన్మకు పూర్వం ఆమె శివుని యొక్క భార్య సతీదేవిగా కూడా మనకు ఇదివరకే మనం తెలుసుకున్నాం. ఆమె సతిగా ఆమె జన్మను ఆమె ముగించుకున్నారు. ఈ పుస్తకం ద్వారా మనకి ఈ జ్ఞానాన్ని మనకు అందిస్తున్నారు అనమాట. అంటే సతిగా అక్కడ ఆ యొక్క స్టోరీ కూడా మనందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. అంటే ఆ దక్షపతి మహారాజు యొక్క కుమార్తె సతీదేవి ఆయనకి ఇష్టం లేకపోయినా కూడా ఆ శివుడిని పెళ్లి చేసుకోవడం, అది ఆయన ఇష్టం లేదన్న విషయం మనందరికీ తెలిసింది. ఆ స్టోరీ కూడా మనం ఇప్పుడు చెప్పుకుంటే మనకి సమయ భావం సరిపోదు కాబట్టి ఆ తెలిసిన విషయాన్ని మనం స్కిప్ చేస్తున్నాము. అంటే అక్కడ దక్షపతి మహారాజు అంటే శివుని యొక్క ప్రాముఖ్యతను ఆయన తెలుసుకోలేనటువంటి అజ్ఞాన స్థితిలో ఉన్నారని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే అక్కడ సతీదేవిగా ఆమె జన్మ అయిపోయిన తర్వాత ముగించుకున్న తర్వాత ఆమె పార్వతీదేవిగా అవతరించారు. ఆమె ఎప్పుడు కూడా శివుని కోసమే నిరంతరం తపనతోటి ఆయన యొక్క పత్ని అంటే పతిగా తెచ్చుకోవడానికి ఆమె చాలా ప్రయత్నం చేశారనే విషయాన్ని కూడా మన అందరికీ తెలిసిన విషయం అన్నమాట. ఇక్కడ ఆయన అహంకారంతో ఉన్నవాళ్ళు కాబట్టి ఎవరిని ఆయన లెక్క చేయకుండా అంటే ఆ యాగం చేసి శివుడి కంటే గొప్ప వ్యక్తిగా తను అవ్వాలి అనేటటువంటి ఆ యొక్క అహంకారంతో ఆయన ఆ యాగం చేయడం, అక్కడ సతీదేవి వచ్చి అంటే మనకి పురాణ కథల ప్రకారం ఆ యాగానికి వెళ్ళని ఆహ్వానించలేదని, అయినా కూడా తండ్రి చేస్తున్నటువంటి యాగానికి ఆ సతీదేవి వచ్చి అక్కడ ఆ యాగాన్ని ఎట్లాగైనా ఆపాలి, ఆయన చేస్తున్నటువంటి అధికారం కోసం చేస్తున్నటువంటి ఆ యాగాన్ని ఆయనకి ఆ అధికారం రాకూడదు, మొత్తం ఉద్యోగాలను ఏరేటటువంటి శక్తి ఆయన కోరుకుంటున్నాడు, అహంకారం ధోరణిలో ఉన్నాడు అనేటటువంటి ఆ విషయాన్ని అక్కడ ఆ కార్యక్రమాన్ని ఆపడానికి వచ్చినట్టుగా పురాణ కథల ప్రకారం మనం తెలుసుకున్నాము. జ్ఞానకోణంలో కూడా మనం చాలా క్లాసుల్లో అది కాదు, అక్కడ శివుడే అత్యంత ముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఆ అధికారం శివునికే ఉండాలి అనేటటువంటి జ్ఞానకోణంలో కూడా మనం ఆ విషయాన్ని తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ మనకి ఈ మహాజ్ఞాన పుస్తకంలో ఏదైతే జ్ఞానాన్ని అందిస్తున్నారో అది మనం తెలుసుకుందాం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే రకరకాల మాస్టర్స్ ని ఆవాహన చేయడం, మంత్రాల ద్వారా పిలవడం. అంటే అక్కడ జరుగుతున్నటువంటి యాగానికి ఆ దక్షపతి మహారాజు ఎలా చేస్తున్నాడంటే రకరకాల మాస్టర్స్ ని ఆయన మంత్రాల ద్వారా అంటే ఒక యాగం జరుగుతున్నప్పుడు ఎలాంటి ప్రాముఖ్యత అక్కడ సంతరించుకుంటుంది అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఆ మంత్రాలు చేయడం కావచ్చు, ఆ పూజా ద్రవ్యాలు ఆ హోమంలో వేయడం కావచ్చు, ఆ మంత్ర ఉచ్చారణ ద్వారా ఆ యొక్క మాస్టర్స్ ని ఆహ్వానించుకుంటున్నారనే విషయం మనకందరికీ చక్కగా అర్థమైన విషయం. కానీ ఇక్కడ అమ్మ ఏం చెప్తున్నారు పార్వతీమాత అరుణాదేవికి అంటే సామూహిక ధ్యానం ద్వారా మాస్టర్స్ అందరితో కనెక్ట్ అవ్వగలము. మనమంతా ఇప్పుడు ఏం చేస్తున్నాం, సామూహికంగా ధ్యానాలు జరుగుతూ ఉన్నాయి ప్రతి చోట. పిఎంసి ఛానల్ ద్వారా ఎంతో సామూహిక ధ్యానాలు జరుగుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు మనం కూడా గ్రూప్ లో కూర్చొని చక్కగా మన పాటికి మనము ఒక్కొక్కళ్ళమే ఇంట్లో కూర్చొని చక్కగా ధ్యానం చేసుకోవచ్చు. కానీ మనం ఏం చేస్తున్నాం, ఒక గ్రూప్ తో కనెక్ట్ అయ్యి
సామూహికంగా అప్పుడు ఎనర్జీ ఎంత ఎక్కువ రెట్టింపు అవుతుంది అనమాట. అది మనం చేస్తున్నాం. అది ఇక్కడ మనకి పార్వతీమాత కూడా చెప్తున్నారనమాట. ఆ సామూహిక ధ్యానం ద్వారా మాస్టర్స్ అందరితో మనము కనెక్ట్ అవ్వగలము. పార్వతీదేవి గట్టిగా చెప్పింది అనమాట. దాన్ని తండ్రికి చెప్పింది. అక్కడ ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఆయన భౌతిక ధోరణిలో చేస్తున్నాడు. ఆయన అహంకారంతో అధికారం కోసం ఆయన చేస్తున్నాడు. నేనే గొప్ప, ఆ శివుడే తక్కువ అన్నట్లు ఆయన చేస్తున్నాడు అనమాట. కానీ పార్వతీదేవి మాత్రం గట్టిగా చెప్పింది తనకి. దాన్ని మీరు చేస్తున్నది కరెక్ట్ కాదు అని చెప్పినప్పటికీ కూడా ఆయన వినలేదన్నమాట. ఇలా చేస్తే మాస్టర్స్ దిగి రావడమే కాదు, వాళ్ళు ఇలా సరి అయిన విధంగా చేస్తే ఎంతో హ్యాపీగా వస్తారు. అంటే సామూహికంగా ధ్యానం చేయడం ద్వారా ఎంతో మంది మాస్టర్స్ వస్తారు, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనే విషయాన్ని కూడా ఇక్కడ మనకి తెలియజేస్తున్నారనమాట. వాళ్ళ తండ్రి విషయం చెప్తూ పార్వతీమాత ఆ సతీదేవి గురించి అక్కడ గత జన్మలో ఎలా జరిగింది, ఇప్పుడు ఏం చేస్తారనే విషయాన్ని మనకి వివరిస్తున్నారనమాట చక్కగా. ఆత్మ పరిణతి చెందేది కేవలం ఆధ్యాత్మిక పనిముట్లైనటువంటి ధ్యానం మరి ఆత్మ అవగాహన ద్వారానే. అంటే ఇక్కడ ఆత్మ పరిణతి ఎలా చెందుతుందంట, ఎలా ఆ వికాసం అనేది ఎలా జరుగుతుంది అంటే ఆ ధ్యానం ద్వారానే. ఆధ్యాత్మిక పనిముట్లుగా వాటిని చెప్తున్నారనమాట. వేటిని? ధ్యానము మరి ఆత్మ అవగాహన. ఆ రెండి ద్వారానే మన యొక్క ఆత్మ పరిణతి చెందుతుంది అని పార్వతీమాత మనకి తెలియజేస్తున్నారు. కానీ దక్షుడు మాత్రం, ప్రజాపతి మాత్రం ఆయన వినలేదనమాట. ఆ కూతురు చెప్తున్నటువంటి జ్ఞానాన్ని ఆ తండ్రి స్వీకరించలేకపోయాడు. ధ్యాని అంటూ ఆ మాతను అవమానించాడనమాట. అక్కడ సతీదేవి ప్లేస్ ని మనం అర్థం చేసుకోవాలి. కానీ పురాణాల ప్రకారం విషయం వేరుగా ఉండొచ్చు. అంటే కదా ఆ స్టోరీ మనకున్నటువంటి పురాణాల ప్రకారం ఆ స్టోరీ వేరుగా ఉంది. అంటే ఆ యాగానికి పిలవకపోవడం వల్ల పార్వతీదేవికి సతీదేవికి బాధ కలిగిందని, యాగానికి వచ్చినటువంటి ఆ సతీదేవిని అవమానించడం, ఆమె అగ్ని ప్రవేశం చేయడం, ఇదంతా కూడా మనకు తెలిసినటువంటి పాత కథ. కానీ మనము జ్ఞాన కోణంలో చూస్తున్నాము. ఇక్కడ ఏంటి? భౌతిక పరమైనటువంటి అహంకారంతోనే ఉన్నాడు దక్షపతి మహారాజు. ధ్యాని కాని వారు తనే అంతా కరెక్ట్ అనే స్థితిలోనే ఉంటారు. ధ్యాని అవతల వైపు వారి స్థానంలో కూడా ఆలోచన చేయగలుగుతారు. అంటే ఇక్కడ ఆయన ఎలా ఆలోచిస్తున్నాడు? ఆయన చేస్తున్నటువంటి యాగాల ద్వారానే అంతా ఆయనకు అధికారం వచ్చేస్తుంది. తను చెప్తూ ఉంది, అయినా కూడా ఏది వినట్లేదన్నమాట. తనని వారించడానికి ఆమె ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంది, అసలైన జ్ఞానాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ అవేవి కూడా ఆయన స్వీకరించేటటువంటి స్థితిలో ఆయన లేడు అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మనం కూడా అంతే కదా. మనం ధ్యానం చేస్తున్నాము చక్కగా, కుటుంబంలోని వారికి కావచ్చు, బయట సొసైటీలో ఉన్నటువంటి ఎంతో మందికి మనం ఏం చేస్తున్నాం? చక్కగా ధ్యానం చేయండి, మీ సమస్యలు మీరు పరిష్కరించుకునేటటువంటి మార్గం మీకు దొరుకుతుంది, ఎంతో ప్రశాంతంగా జీవించవచ్చు, ఆనందంగా జీవించడానికి భూమి మీదకి వచ్చాము, కష్టాలను అనుభవించడానికి కాదు, వాటిని ఆ శిక్షణ శైలిలో తీసుకుంటాము, శిక్ష కాదు అనేటటువంటి భావనతో ఉంటామని మనం తెలియజేస్తున్నాం. కానీ వాళ్ళు అజ్ఞానంతో ఉన్నప్పుడు దాన్ని అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళు దాన్ని స్వీకరించలేకపోతున్నారు. అయినా కూడా మనం చెప్పుకుంటూనే వెళ్తున్నామండి. ధ్యానం వల్ల దాని ఫలితం గురించి ఎంత ప్రశాంతంగా ఆనందంగా ఉన్నారు అన్న విషయం కనీసం దక్షుడు అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నాడు. ఇక్కడ పార్వతీమాత, ఆ శివుడు కావచ్చు, శివుడితో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, ఆయన చక్కగా వాళ్ళు ధ్యానం చేస్తున్నారు, వాళ్ళు ఎంతో ఆనందంగా ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఆ విధానం ఇంతా కూడా చెప్తే సతీదేవి ఆ ప్రజాపతి తీసుకునేటటువంటి స్థితిలో ఆయన లేడనమాట. ఎట్లాగైతే మనం ధ్యానం చెప్తే ఇతరులు తీసుకోలేని స్థితిలో ఉన్నారో మిగతా ఆయన కూడా అలాగే ఉన్నారనమాట. మన జీవితంలో కూడా మనం ఈ ఎగ్జాంపుల్ ని మనం ఉపయోగించుకోవచ్చు. కూతురుగా నేను చెప్పే మాటలతో ఆయన సమాధాన పడలేదు. పార్వతీమాతకు ఎంతో బాధ కలిగింది. ఆయన కూతురుగా ఆమె ఎంతో చెప్తుందనమాట, జ్ఞానం అందిస్తూ ఉంది, కానీ ఆయన అందుకోవడం లేదనమాట. మనం కూడా ధ్యానం అయిన తర్వాత శాకాహారం గురించి జ్ఞానాన్ని కుటుంబంలో వాళ్ళకి కావచ్చు, బయట వాళ్ళకి కావచ్చు ఇస్తున్నాము, వాళ్ళు కూడా దాన్ని తీసుకునేటటువంటి స్థితిలో అందరూ లేరు. మళ్ళీ అందరూ లేరని కూడా చెప్పలేము, కొంతమంది ఉన్నారని. అందరూ అయితే, మిగతా వాళ్ళైతే అందరూ మొత్తంగా లేకపోవచ్చు. వినేవాళ్ళు ఎవరో 10 మందిలో కనీసం ఒకళ్ళైనా వినేటటువంటి స్థితిలో ఉన్నారు. పార్వతీమాతకు అంటే ఓటమి బాధ కలిగింది. ఆమె ఎప్పుడైతే చెప్పిందో ఆయన అర్థం చేసుకోలేకపోయారు. అక్కడ ఆమెకి చాలా బాధ కలిగింది అనమాట. అందుకని ఆమె
ఆ ఓటమి బాధే ఆమెకి కలిగింది అనమాట. అంతే కదా, మనం కూడా మంచి మాటలు చెప్పినప్పుడు ఎవరైనా వినకపోతే మనకేం ఏమవుతుంది, చాలా బాధ కలుగుతుంది అనమాట. ఆత్మ పరిణతి చెందడానికి ధ్యానం, జ్ఞానం ఈ రెండే సహాయపడగలవు. చూడండి, మనకి ఎప్పుడైతే మన యొక్క ఆత్మ పరిణతి చెందాలో ధ్యానము, ఆత్మ జ్ఞానం అనేటివి రెండే మనకి సహాయపడగలవు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ పార్వతీ మాత కూడా మనకి చక్కగా అందిస్తున్నారు. దక్షపతి మహారాజు కూడా నీ భౌతిక శరీర చిహ్నాలు ఏవీ లేకుండా నువ్వు చచ్చిపోగలగని రుజువు చేయమన్నాడు. అంటే ఇక్కడ ఇవన్నీ చెప్పింది ఆమె ఏం వినకపోయేసరికి ఇంకా ఆమె అగ్ని ప్రవేశం చేయడానికి ప్రయత్నం చేసి, నేను ఎలాగైనా కానీ దీన్ని ఆపాలనేటువంటి ప్రయత్నం ఉన్నప్పుడు ఆయన, నువ్వు చచ్చిపో అయినా కానీ పర్వాలేదు, నువ్వు రుజువు చేసుకో అని చెప్పి ఆయన చెప్పడం, అక్కడ ఆమె యొక్క జ్ఞానాన్ని, ఆమె యొక్క శక్తిని పెంచడానికి ఆయన ఒక గుచ్చేటటువంటి ముళ్ళు లాగా అనమాట. అక్కడ ఆయన కూడా ప్రేరేపణ చేశాడనమాట. పార్వతీదేవి ఆవేశంతో తన అంత శక్తులన్నింటినీ దగ్గరికి చేర్చి భౌతిక శరీరాన్ని కాల్చివేయమని సంకల్పం చెప్పింది. ఇప్పుడు ఆయన అలా చెప్పినా కూడా ఆమె అయినా పర్వాలేదు, ఆ శక్తులన్నీ ఉపయోగించుకొని ఆమె చక్కగా నేను అలాగైనా చేస్తాను అని అక్కడ ఆమె శరీరాన్ని ఆమె అగ్ని ప్రవేశం చేసుకుంది అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మనం కూడా మన సంకల్పంతో ఎంతో సాధించుకుంటున్నాం కదా. మనం కూడా ఎన్నో సమస్యల నుంచి బయటపడడానికి చక్కగా కళల ద్వారా జ్ఞానం తీసుకొని, ఆ ధ్యానం ద్వారా మనకి అవగాహన పెంచుకొని, ఆత్మ జ్ఞానం పెంచుకొని మనం కూడా వాటిని సాధించుకోగలుగుతున్నాము అనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఉన్నట్లుండి భర్త అయిన శివునికి ఈ విషయం అందించాలి అని అనిపించింది ఆమె. ఎప్పుడైతే ఆమె ఈ నిర్ణయం తీసుకుందో అగ్నిప్రవేశం చేయాలనేటువంటి విషయాన్ని ఆమెకి వెంటనే ఒక ఆలోచన కలిగిందనమాట. అది సడన్ గా వచ్చింది. తనకు కూడా తెలియజేయాలి కదా, తనకు చెప్పకుండా ఇలా జరగకూడదు అనే ఉద్దేశం. ఇది తెలియగానే శివుడు జ్ఞాన నేత్రంతో జరిగింది తెలుసుకున్నాడు. ఇక్కడ ఈమె అనుకోవడం ఆలస్యం అండి. వాళ్ళకు ఉన్నటువంటి శక్తి ద్వారా మనం ఎప్పుడైతే ఇక్కడ మనం అనుకుంటామో, మనం అంటూ మన దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళకి ఆ కనెక్షన్, ఆ ఎనర్జీ పాస్ అయ్యేటటువంటి ఆ శక్తి రేసి వెళ్ళేటటువంటి వాళ్ళకి అది వెంటనే తెలిసిపోతుంది అనమాట. మనం మామూలుగా కూడా అంటుంటా, అయ్యో నేను ఇప్పుడే అనుకుంటున్నాను ఫోన్ చేయాలని, వెంటనే తెలిసిపోయింది అని అంటుంటాం కదా, అట్లా సేమ్ అనమాట. అట్లా ఆయనకు కూడా తెలిసిపోయింది అనమాట. కోపంతో తన తండ్రి దగ్గరకు వచ్చి నీకు కలిగించబోయేటటువంటి ఈ వినాశనం గురించి ఆయనతో చెప్తున్నారనమాట. వినాశనం అంతా నా సొంత తపశక్తితోని, నీకు చేవ ఉంటే ఎదుర్కొని నిలబడు అన్నాడు. కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శివుడు వచ్చి ఆయన దక్షుడి దగ్గరికి వచ్చి ఆయన్ని ఎంతో కోపంతో చెప్పేసేసి, ఇదంతా కూడా నా తపశక్తితోనే జరుగుతుంది అని చెప్పి ఆయన కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనమాట. ఎందుకంటే అక్కడ ఆమె అగ్ని ప్రవేశం చేసింది సతీదేవి. ఆయనకి ఎంతో బాధ కలిగింది. కోపంతో ఆయన్ని దక్షుణ్ణి అనేసేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనమాట. కొంతకాలం తర్వాత వాస్తవాన్ని గుర్తించిన తండ్రి ధ్యానదుల్లోకి వచ్చాడు. అప్పటికి కానీ ఆయనకి తెలిసి రాదు, ఆ యాగం అంతటితో ఆగిపోయింది. తను అజ్ఞానంతో నేను ఇంతలా చేశాను, శివుడి కంటే నేను గొప్పవాడు అనేటటువంటి అహంకారంతో చేశాను. కానీ ఇక్కడ ఆయన జ్ఞానం వచ్చిన తర్వాత ఆయన కూడా ధ్యానంలోకి వచ్చి చక్కగా ధ్యానం చేసుకున్నారు అని చెప్తున్నారు అనమాట. కొంతకాలం తర్వాత ఎప్పుడైతే అజ్ఞానంలోంచి బయటపడ్డాడో అప్పుడు ఆయన ధ్యానంలోకి వచ్చారనమాట. ఇక్కడ మనం కూడా ఎంతో మందికి ధ్యానం చేయమని చెప్పినా కూడా వాళ్ళు కూడా అవగాహన ఉంటేనే ధ్యానంలోకి వస్తారు అనే విషయాన్ని కూడా కుటుంబంలోని వారైనా సరే, బయట వాళ్ళైనా సరే. తర్వాత శివునితో జీవించాలని, ఎంతో జ్ఞానం పొందాలని జన్మ తీసుకుంది పార్వతీదేవి. తర్వాత సతీదేవి తర్వాత రెండవ జన్మ ఆమె పార్వతీదేవిగా తీసుకుంది అనమాట. ఇప్పటికి శివునికి రెండవ భార్యగా ఆమెని మనం ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. శివుడు సతీ వియోగంతో పూర్తిగా గాఢమైన తపస్సులో ఉండిపోయాడు. పార్వతీదేవికి శివుని మీదనే ధ్యాస ఉంది కదా. నెక్స్ట్ జన్మలో పార్వతిగా జన్మ. మనం అవగాహన చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మరణించే సమయానికి శరీరం త్యాగం చేసేటటువంటి ఆ సమయంలో ఎలాంటి భావాలు ఉంటాయో తిరిగి అలాంటి జన్మనే తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఆమె ఏం చేసింది, ఎప్పుడైతే శివుడినే పతిగా తెచ్చుకోవాలి అనేటటువంటి ఆకాంక్షతో ఆమె ఎప్పుడైతే ఆ అగ్ని ప్రవేశం చేసి శరీరాన్ని విరమించిందో, చక్కగా తర్వాత జన్మ శివుడి కోసమే ఆమె జన్మ తీసుకోవడం జరిగిందనే పాయింట్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఆ హిమవంతుడి యొక్క కుమార్తె పార్వతిగా జన్మ తీసుకోవడం అంటే, పర్వతరాజు అయినటువంటి హిమవంతుడి కుమార్తెగా పార్వతిగా ఆమె జన్మ తీసుకుందనమాట. వారి కుటుంబం అంతా ధ్యానం చేయడం, సూక్ష్మ శరీర యానం చేయడం జరుగుతూ ఉండేదనమాట. వాళ్ళ కుటుంబం అంతా కూడా జ్ఞానంతో ఉన్న వ్యక్తులుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. మాతకు 15 సంవత్సరాలు వచ్చేసరికి సృష్టించగలిగేటటువంటి శక్తిని పొందారు. అలాంటి కుటుంబంలో, అందరూ ధ్యానం చేసే కుటుంబంలో పుట్టినటువంటి పిల్లలు ఎలా ఉంటారు ఫ్రెండ్స్? చక్కగా వాళ్ళు ఎంతో జ్ఞానంతో
చక్కగా ధ్యానం చేసుకుంటూ వాళ్ళ దైనందిక కార్యక్రమాలన్నిటికీ కూడా ఇతరులకు హాని కలిగించకుండా చక్కగా జీవించే విధానం మనం గమనించవచ్చు. ఇక్కడ మాత యొక్క ఆ కుటుంబం ద్వారా కూడా మనం ఆ పాయింట్ గుర్తు పెట్టుకోవచ్చు. మనం కూడా మన ధ్యాన జ్ఞాన శక్తితో ఎంతైనా సాధించుకోవచ్చు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అయినా కూడా శివుని దృష్టిలో పడలేకపోయాను. ఎన్నోసార్లు శివుడు వచ్చిన ఆయన మాతను గమనించలేదు. ఆమె అలా కోరుకుంటూ ఉంది, శివుడిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది, ఆయనతో ధ్యానం చేయాలని నాకు ఎంతో కోరికగా ఉందన్నమాట. అయినా కూడా ఆమె అంత ధ్యానం చేస్తున్నప్పటికీ కూడా శివుని దృష్టిలో పడలేకపోయింది. ఇప్పుడు మనం కూడా ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు మనం ధ్యానం చేస్తూ అయ్యో నాకు ఈ సమస్య తగ్గిపోలేదు మనం అనుకుంటూ ఉన్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే అది ఇంకా దానికి మనం అర్హత పొందలేదు. ఇక్కడ పార్వతీ మాత కూడా అంత ధ్యానం చేస్తున్నటువంటి కుటుంబంలో ఉంది, సూక్ష్మ శరీర ధ్యానాలు చేసేటటువంటి స్థాయిలో వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ కూడా శివుని దృష్టిలో పడలేకపోయింది. ఆయన ఇంటికి వచ్చినా కూడా ఆయన దృష్టిలో ఆమెను అసలు గమనించనే లేదు. ఆమె ఎంతో చక్కగా సతీదేవి కంటే చాలా పార్వతీదేవి ఎంతో చాలా అందంగా ఉంటుందని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ కూడా ఆయన దృష్టిలో ఆమె పడలేకపోయిందన్నమాట. కాబట్టి మనం కూడా ఎంత ధ్యానం చేసినా కళల ద్వారా అవగాహన వచ్చినా కూడా కొన్ని సమస్యలు కొలిక్కి రాకపోయినప్పటికీ కూడా మన యొక్క సాధన, మన యొక్క అవగాహన, ఎరుకను మనం ఎప్పుడు కూడా కలిగి ఉండాలి. కాబట్టి ఇల్లు వదిలి ఆయన ముందే కూర్చొని మెప్పించి పెళ్లి చేసుకోవాలనుకుంది. అప్పుడు ఆయన దృష్టిలో పడింది. అన్నిటిని వదిలిపెట్టేసేసి ఇంకా నేను ఇంట్లోంచి వెళ్ళిపోయి ఆయన ముందరే కూర్చొని ఇంకా నాకు అదే తపన అనమాట. మనం ఏదైనా ఒక సమస్యను పరిష్కరించుకోవాలంటే మనం ఏం చేయాలి? మనం అదే తపనతో సిన్సియర్ గా మనం ఎప్పుడైతే ధ్యాన సాధన సాధిస్తామో ఆ కళల ద్వారా ఆ జ్ఞానాన్ని నాకు చూపించండి, నాకు తెలియజేయండి అని ఎప్పుడైతే మనం బలంగా అనుకుంటామో ఆ తపన మనలో ఎప్పుడైతే ఉంటుందో ఆ తపనతో ఉండడమే తపస్సు అనమాట. ఆమె కూడా ఇక్కడ అదే చేస్తుంది అనమాట. ఆయన దగ్గరికి వెళ్ళి చక్కగా ధ్యానం చేస్తుంది. కానీ ఆయన అప్పుడు ఆమెను చూసి ఏమంటున్నారంటే మామూలు భర్తగా ఉండలేను అన్నాడు. ఆమె కోరుకున్నది కూడా అదే కదా, ఆధ్యాత్మిక అభివృద్ధి. అందుకే బంధం మొదలైంది, కొనసాగుతుంది ఇప్పటికీ. అంటే వాళ్ళిద్దరి మధ్య ఆయన చెప్పేశాడు, భౌతికంగా మన మధ్య నీకు భర్తలాగా నేను ఉండలేను అని చెప్పాడు అనమాట. ఆమె కూడా భర్తలాగా ఉండాలని కోరుకుంది, కానీ ఇక్కడ భౌతిక పరమైనటువంటి సంబంధం కాదు, ఆధ్యాత్మికంగా నేను ఎంతో పరిణతి చెందాలి, ఆత్మాభివృద్ధి ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం ఆమె అలా చేసిందనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలని. అందుకే వాళ్ళిద్దరు కూడా ఇప్పటికి కూడా ఆది దంపతులుగా మనం చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. పార్వతీ పరమేశ్వరులు అంటే ఆది దంపతులుగా మనం చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. ఇప్పటికీ కూడా అదే కొనసాగుతుందని ఇక్కడ మాత వివరిస్తుంది. పార్వతీ ఈ యొక్క జ్ఞానం ద్వారా, మహాజ్ఞానంలో బుక్ ద్వారా మనకు అందించినటువంటి జ్ఞానం సందేశం ఏంటి అంటే ఇక్కడ ఆధ్యాత్మికంగా గాని ప్రాపంచికంగా గాని నిష్కల్మషంగా మనసు పెట్టాలి. ఇక్కడ మన స్పిరిచువాలిటీలోకి ఎంటర్ అయ్యాము. కొన్ని భౌతికంగా ఉన్నటువంటి మొత్తం అన్నిటిని వదిలిపెట్టేసి ఏమైనా మనం ఏమైనా ఎక్కడికైనా వెళ్ళిపోయి సేవన చేసుకోవాలా? అవసరం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ మామూలుగా క్లాసులు చెప్పినప్పుడు నేను ఒక పాయింట్ విన్నాను అనమాట. ఆధ్యాత్మికము 50%, భౌతికము 50%, రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. నేను ఇదే చేస్తాను, నేను అది చేయనంటే మరి ఈ యొక్క ధర్మం, కుటుంబ ధర్మం వదిలిపెట్టేస్తాం కదా. కుటుంబ ధర్మాన్ని కూడా చక్కగా పాటించాలి. మనకి 3 ధర్మాలు చెప్పున్నారు: వ్యక్తిగత ధర్మము, కుటుంబ ధర్మము, సొసైటీ సామాజిక ధర్మము. ఏది విశ్వధర్మం ఏది కూడా వదిలిపెట్టకూడదు. ఒకదాని కోసం ఇంకోటి వదిలిపెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అది వేరే సంగతి అనమాట. కాబట్టి ఇక్కడ ఆధ్యాత్మికంగా ప్రాపంచికంగా నిష్కల్మషంగా, అక్కడ ఎటువంటి ఫలితాలు ఆశించడం కావచ్చు, స్వార్థరహితంగా కావచ్చు, ఏది లేకుండా చక్కగా నా ముందుకు వచ్చిన పనిని నేను చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇక్కడ ఎవరి ప్రమేయము లేదనేటటువంటి ధోరణిలో మనం ఉండాలన్నమాట. అప్పుడే ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక విద్య, అవగాహన సులభంగా మీలోనికి ప్రవహిస్తాయి. అప్పటి అవకాశాన్ని బట్టి మనకి ఎప్పుడు ఏది అవసరమో ఆ సమయాన్ని బట్టి మనకి అంతా కూడా అవగాహన అనేది ఆ సమయాన్ని బట్టి వస్తుంది అని ఇక్కడ మాతే మనకి చెప్తూ ఉన్నారనమాట. అలా మనం ఎప్పుడైతే ఉంటామో, రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటామో మన జీవితము చక్కగా సాగుతుంది అనమాట. ఇప్పుడు మనం ఎలా అయితే ఉన్నామో అప్పుడు మేము కూడా అలాగే ఉన్నాం. అంటే ఇక్కడ మాత ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో మేము కూడా అప్పట్లో మేము కూడా ఇలానే ఉన్నాము అని మాత ఇక్కడ మనకు చెప్తున్నారు. ఈ సమయంలో మనలో కలిగిన అవగాహన గురించి వారు ఎంతో ఆనందిస్తారు. ఇప్పుడు మనం ఇంత జ్ఞానాన్ని అర్థం చేసుకొని భౌతికాన్ని ఆధ్యాత్మికాన్ని చక్కగా రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ
అప్పుడు మీకు వచ్చినటువంటి ఆ పరిస్థితులను బట్టి ఆ అవగాహనని, ఆ యొక్క జ్ఞానాన్ని మీరు ఎప్పుడైతే పొందుతారో అప్పుడు దానిలోంచి మీరు బయటపడగలుగుతారు కదా. ఏదైనా ఒక సమస్య వచ్చింది, ఎలా బయటపడగలుగుతాం? ఆ సమస్యని చక్కగా అవగాహన చేసుకున్నట్లయితే దానిలోంచి బయటపడగలుగుతాం. లేకపోతే ఆ వచ్చిన సమస్యని ఆలోచించుకుంటూ కూర్చుంటాం అన్నమాట. అదే ఇక్కడ చెప్తున్నాను. మీకు ఎప్పుడైతే ఈ ఇంతటి అవగాహన మీకు వచ్చిందో మాకు చాలా ఆనందం కలుగుతుందని ఇక్కడ మాత మనకి వివరిస్తున్నారనమాట. ఇప్పుడు మీ ఎదుగుదల భవిష్యత్తుపై ఎంతో ప్రభావం చూపుతుంది. అంటే గతంలో సతీదేవిగా ఉన్నప్పుడు ఒకలాంటి ఓటమి బాధను ఆమె తీసుకున్నారు. కానీ తర్వాత జన్మలో పార్వతీగా తీసుకున్న తర్వాత తను అనుకున్నది సాధించారు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ చక్కగా అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు మనము ఆత్మ పరిణితి చెందడం కోసం ఈ ధ్యానము, ఈ ఆత్మ జ్ఞానం అనేటటువంటి ఆ 2 పనిముట్లను చక్కగా వినియోగించుకోవాలని ఇక్కడ మనం ఈ యొక్క జ్ఞాన సందేశం పార్వతీ మాత ద్వారా మనకి అరుణ మేడం గారు చక్కగా వివరించారు. అరుణ మేడంకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మానస మేడం గారికి, వింటున్న మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.